వానలు చాలని అంటే చాలు చిత్రమైన జీవాలు కానొస్తాయోల్లా. ఇక మత్స్యకారుల వలలకైతే జీవితంలో సుతం చూడని చేపలు పడుతుంటాయి. ఒక్కలు మొయ్యలేనంత బరువు చేపలు చాలా మంది వానాకాలంలో పట్టుకొని వార్తలకి ఎక్కితే ఇక ఇప్పుడు బక్క పల్సటి బుడ్డ చేప ఒకటి వలకు జిక్కి ఊర్లలో లైన్లు కట్టేటట్టు చేసింది. అది ఎట్లున్నదో మీకు కూడా చూడాలని అనిపిస్తున్నది కదా. అయితే ఆలస్యం చేయకుండా చూచండి. ఇక వారేవా గమ్మతున్నది కదా శాప. అచ్చం మిషన్లో అచ్చు పోసినట్టే ఉన్నది శాప పేయి మీద డిజైను. కంప్యూటర్ గ్రాఫిక్స్లో తయారు చేసినట్టే ఉన్నది దాని ఆకారం. ములుగు జిల్లా వాజేడు మండలం ఎడ్జెర్లపల్లి ఊర్లుండే సమ్మన్న అనే ఓ జాలరి గోదాట్ల చేపలు పట్టేతందుకని వాళ్ళెత్తే గీ ఇచ్చెంత్రాల చేప చిక్కిందట. దీని పేరు దయ్యం చేపట. ముద్దుగా డెవిల్ ఫిష్ అని పిలుచుకుంటారట. ఇవి చాలా తక్కువనే కానొత్తాయట. వీటి పేర్లున్నట్టే కడమ చేపలకు డెవిల్ లెక్కనేనట ఈ దయ్యం చేప. ఇది ఉన్న కాడ మామూలు చేపలు ఒక్కటి సుత ఉండయట. వీటిని బతకనీయదట ఈ చేప. అందుకే వీటిని పెరగనీయరట. ఎవరు తినరట, కొనరట. తినేటందుకు అక్కెర రాకున్నా చూసేటందుకు గమ్మతున్నదని ఊర్లకు పట్టుకొచ్చిందట ఈ అన్న. కాళేశ్వరం దిక్కు చేపల వాన పడ్డదన్న వార్త కంటే దయ్యం చేప ముచ్చట బగ్గ వైరల్ అయ్యేటాళ్లకు ఊరోళ్ళు లైన్లు కట్టిరట చూసేటందుకు. ఇసొంటి చేపను ఇప్పటిదాకా చూడలేదనుకుంటా చూసిపోతున్నారట.